హాయ్ ఎవరివన్. ఒకసారి హిమాలయ పర్వతాల రేంజ్లో ఏదైనా కానీ 5000 మీటర్స్ కన్నా ఎక్కువ ఆల్టిట్యూడ్ ఎక్కువ హైట్ ఉన్న పర్వతం మనం ఒకసారి రీచ్ అయిపోతే అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేము అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ -8 నుంచి -25 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. తర్వాత హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక 5000 మీటర్స్ కన్నా ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉన్న పర్వతాలు రీచ్ అయిపోతే డెఫినెట్గా ఒక వామిటింగ్ సెన్సేషన్, మౌంటైన్ సిక్నెస్ అంటారనమాట దాన్ని, అది డెవలప్ అవుతుంది. దీంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్ కూడా జస్ట్ 40% 30% వరకు పడిపోతాయి మన సీ లెవెల్తో పోలిస్తే. సో ఈ 3 కారణాల వల్ల మనము హై ఆల్టిట్యూడ్ ప్లేస్లో ఎక్కువ స్పెండ్ చేయలేం. సో నేను కూడా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాను లాస్ట్ ఇయర్. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్తే తర్వాత మ్యాక్సిమం ఒక 1.5 అవర్ వరకు స్పెండ్ చేయగలిగాను. తర్వాత ఎక్కువసేపు ఉండలేకపోయాను. సో వెంటనే రిటర్న్ అయిపోయా. తర్వాత మనం చాలామంది మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే ఎక్కువ రోజులు లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే 15 రోజులు 18 రోజుల పాటు స్పెండ్ చేయాల్సి వస్తుంది అని అనుకుంటాము. కాకపోతే ఇప్పుడు మీకు కొన్ని షార్ట్ కట్స్ షేర్ చేసుకోబోతున్నా. దీనివల్ల ఏంటంటే మనం ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయిపోయి వచ్చేసరికి ఒక 7 రోజుల పాటు, ఒక 7 డేస్ కంప్లీట్ 1 వీక్ సేవ్ చేసుకోవచ్చు అనమాట మీ వాల్యుబుల్ టైంని. సో అది ఎలాగో ఏంటనేది ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నా. Once again, hi everyone, I am Rajesh. Welcome to my YouTube channel at krajesh6828. సో అలాగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర మొత్తానికి ఫోటోలు వీడియోలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 1.5 అవర్ తర్వాత రిటర్న్ అయిపోయాను. పోయిన సంవత్సరం నేను కూడా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళాను అనమాట. కంప్లీట్ సోలో ట్రెక్, నేను ఒక్కనే వెళ్ళాను. నేను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ రీచ్ అయ్యాను. అక్కడ కొద్దిసేపు ఫోటోలు అవన్నీ దిగి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ వరకు టైం స్పెండ్ చేశాను వీడియోలన్నీ తీసుకుంటూ. సో రిటర్న్ ఇప్పుడు లూక్లాకి వెళ్ళాలి. లూక్లా నుంచి ఫ్లైట్ పట్టుకొని, మౌంటైన్ ఫ్లైట్ అది, అక్కడ నుంచి కాట్మండ్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నమాట. మామూలుగా ఎవరైనా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే కాట్మండ్కి రీచ్ అయ్యి కాట్మండ్ నుంచి లూక్లా వరకు ఫ్లైట్లో వెళ్ళి, మౌంటైన్ ఫ్లైట్ ఉంటుంది 10 సీటర్ 15 సీటర్స్ ఫ్లైట్ అనమాట. లూక్లా వరకు ఫ్లైట్లో రీచ్ అయ్యి లూక్లా నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అవుతారు అనమాట. సో రఫ్గా బాగా స్పీడ్గా ఎంత స్పీడ్గా ట్రెక్ చేసినా కానీ లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ రీచ్ అవ్వడానికి మినిమం 12 రోజులు యావరేజ్గా టైం తీసుకుంటారు అనమాట. రిటర్న్ రావడానికి ఒక 3 డేస్ 4 డేస్ టైం తీసుకుంటారు. కానీ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి నేను ఎలా రీచ్ అయ్యానంటే కాట్మండ్ నుంచి లూక్లా వరకు ఫ్లైట్లో వెళ్ళలేదన్నమాట. జిరి అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వరకు బస్సులో వెళ్ళి, లోకల్ బస్సులో అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటే డైరెక్ట్గా లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాను నేను. సో ఈ లూక్లా ఫ్లైట్ ఏదైతే ఉందో మౌంటైన్ ఫ్లైట్, దాన్ని ఆఫ్ చేసుకోలేదు. నేను కంప్లీట్గా నడుచుకుంటే వెళ్ళాను మొత్తం ట్రెక్ అంతా. ఇప్పుడు మామూలుగా లూక్లా నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అవ్వడానికి 12 రోజులు టైం పెట్టుకొని వెళ్తారనమాట ఎవరైనా కానీ. సో నేను ఒక్కసారి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో లోకల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు లూక్లా ఎయిర్పోర్ట్ వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లూక్లా ఎయిర్పోర్ట్లో మౌంటైన్ ఫ్లైట్ పట్టుకొని అక్కడ నుంచి కాట్మండ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి అని లోకల్ వాళ్ళని అడిగాను. షెర్పాలు ఉంటారు కదా, వీళ్ళని అడిగాను ఎంత టైం పడుతుంది. నేను వచ్చేటప్పుడేమో ఒక 7 రోజులలో వచ్చాను లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక 5 రోజులన్నా టైం పడుతుందా అన్నట్టుగా అడిగాను, స్పీడ్గా వెళ్తానని. సో వాళ్ళు ఏం చెప్పారంటే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి లూక్లా ఎయిర్పోర్ట్కి సింగిల్ డేలో రీచ్ అవుతారంట. ఒక్క రోజులోనే. మార్నింగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఒక 5 గంటలకు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి మిడ్ నైట్ కల్లా లూక్లా ఎయిర్పోర్ట్కి వాళ్ళు వెళ్ళిపోతారంట. అంటే సింగిల్ డే ఆల్మోస్ట్. సో నేను షాక్ అయ్యాను. నేనేమనుకున్నానంటే నేను లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అవ్వడానికి నాకు ఒక 7 డేస్ పట్టింది కదా, రిటర్న్ వెళ్ళేటప్పుడు 4 రోజులు 5 రోజులు టైం పడుతుందేమో అనుకున్నాను. కానీ ఈ నేపాలీస్ చెప్పింది ఏంటంటే ఒక్క రోజులోనే మేము లూక్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతామనేసరికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కనీసం నేను 2 రోజులలో రీచ్ అయిపోతే కొంచెం నాకు టైం సేవ్ అవుతుంది కదా అనిపించింది. అది ఎలాగని అడిగాను. వాళ్ళు కొన్ని టెక్నిక్ చెప్పారనమాట. సో అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుని పోతున్నా. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మనము కొన్ని రోజులు సేవ్ చేసుకోవాలంటే అది ఓన్లీ రిటర్న్ జర్నీలోనే సేవ్ చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు అసలు పాసిబిలిటీ అవ్వదన్నమాట. ఎందుకంటే కాట్మండ్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. తర్వాత మౌంటైన్ సిక్నెస్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ ఉంటుంది అనమాట. సో మనం ఎంత స్లోగా వెళ్ళిపోతే అంత సక్సెస్ఫుల్గా ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ రీచ్ అయిపోయి రిటర్న్ అవ్వగలం. కాకపోతే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ రూల్స్ అన్నీ ఇంకా వర్తించవు అనమాట. ఇంకా డైరెక్ట్గా రన్నింగ్ కూడా చేసుకుంటూ రావచ్చు మీరు ఇఫ్ యూ క్యాపబుల్.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం డౌన్ ఉంటుందని కాదు, మామూలుగా కాట్మాండ్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వచ్చేటప్పుడు అప్ అండ్ డౌన్ లాగా రావాలి. అంటే కొండ ఎక్కడము, ఇంకో కొండ దిగడం, మళ్ళీ ఇంకో కొండ ఎక్కడము, అలా గ్రాజువల్గా పెరుగుతూ వెళ్తుంది అనమాట హైట్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యేటప్పుడు. రిటర్న్ వెళ్ళేటప్పుడు అలా కొండలు ఎక్కి దిగి అలాగనే వెళ్ళాలి. ఇంకా షార్ట్ కట్ అనేది లేదు. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మీరు ఎంతైనా స్పీడ్గా వెళ్ళొచ్చు. దానికి ఇంకా అంటే మౌంటైన్ సిక్నెస్ కానీ, తర్వాత టెంపరేచర్ కానీ ఇంకా ఏమీ భయపడనక్కర్లేదనమాట. కిందికి వెళ్ళే కొద్దీ ఇంకా కంప్లీట్గా టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. -18 degrees ఉండేది -10 degrees, -5 degrees, -1 ఇలాగా గ్రాజువల్గా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా ఉండదు, మౌంటైన్ సిక్నెస్ కూడా ఉండదు. కాబట్టి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అదొకటే మంత్రం అనమాట. సో నేను ఆ టెక్నిక్ యూజ్ చేసి ఆల్మోస్ట్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి నామ్చి బజార్కి సింగిల్ డేలో రీచ్ అయ్యాను. మామూలుగా నామ్చి బజార్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి నాకు రావడానికి 5 days టైం పట్టింది. ఆ 5 days ట్రెక్ని మేము సింగిల్ డేలో వెళ్ళిపోయాను రిటర్న్. ఇంకా మీరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి లూక్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అయినా కానీ అక్కడ క్లైమేట్ బాగలేకపోతే ఒక ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆ మౌంటైన్ ఫ్లైట్స్ చాలా లో ఆల్టిట్యూడ్లో ఫ్లై అవుతాయి అనమాట. ఆకాశం మబ్బు పట్టినా కూడా అవి టేక్ ఆఫ్ అవ్వవు అనమాట. సో మీరు లూక్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లైమేట్ బాగాలేదంటే వెయిట్ చేయాలి క్లైమేట్ క్లియర్ అయ్యేంత వరకు. నేను ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి లూక్లా ఎయిర్పోర్ట్ వరకు ఎలా రీచ్ అయ్యానని చెప్పేసి, ఇంకా సెకండ్ పార్ట్లో ఆ లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి కాట్మాండ్కి ఎలా వెళ్ళాలో అనేది మీకు షేర్ చేసుకుంటాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. అంత పెద్ద కొండలు, హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ ఇవన్నీ వదిలిపెట్టేసి అలాగా వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఎక్కువసేపు ఉండలేమన్నమాట. తొందరగా కిందికి వెళ్ళిపోవాలి, లేదంటే మౌంటైన్ సిక్నెస్ డెవలప్ అవుతుంది అనమాట. దానివల్ల వామిటింగ్, కళ్ళు ఎర్రగా అయిపోవడము, తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో అలాగా ఎలా వచ్చానో అలా తిరిగి వెళ్ళిపోయాను. గోరక్షప్ దగ్గర ఒక హాఫ్ క్రికెట్ స్టేడియం అంత పెద్ద స్పేస్ ఉంది కదా, ఎంత పెద్ద స్పేస్ చూడండి. ఇది పక్కనే కొండ ఉంది కదా, అది కాలపత్రికి వెళ్ళే రూట్ అనమాట. కాలపత్రికి ఎందుకు వెళ్తారంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఎవరెస్ట్ కొండ సరిగ్గా కనపడదు అనమాట. కాలపత్రి కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి ఆ ఎవరెస్ట్ బాగా కనపడుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతారు కాలపత్రికి చాలామంది. సో అది గోరక్షప్ దగ్గరకు వచ్చి నైట్ స్టే చేశాను. మార్నింగ్ ఇంకా మార్నింగ్ యాక్చువల్గా కనీసం 7కో 6:30కో స్టార్ట్ అయ్యింటే బాగుండేది, కానీ 9కి స్టార్ట్ అయ్యాను నేను మార్నింగ్. మొత్తం హెలికాప్టర్స్ చాలా ఓవర్ క్రౌడ్ ఉంటుంది అనమాట. అంత ట్రాన్స్పోర్ట్ అంతా హెలికాప్టర్ ద్వారానే అవుతుంటుంది, లేదంటే యాక్స్, గాడిదలు, గుర్రాలు వీటి ద్వారా జరుగుతుంది. Gorakshap has extreme cold, like it is equal to Mount Everest base camp temperature, -15, -18 degrees all the time. Actually, this is electrolyte water. It got frozen. Everest base camp. While you are going to Everest base camp, you will notice you are walking on the glacier, not on the soil or not on the rock. Beneath the surface, you will find the huge glacier.
These horses are mountain horses. They are experts in climbing high altitude mountains. And are you seeing here? This is Tukla. All these people are now started to going EBC. You will find bunch in a bunch 500 people at least. There are many expedition organizations. They are bringing the people to Everest Base Camp. Huge crowd. That's why I made my right decision to go EBC on March month. April, May is a full crowd season. Let me share one funny thing. All the people who left all the poles and sticks here, but my sticks are some different. My poles are some different. Tata, these are my poles. పెరిచే రూట్ మాత్రం చాలా ఫ్లాట్గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది ట్రెక్కింగ్. నీళ్ళు బాగా తాగుతుండాలి ఫ్రీక్వెంట్గా. ఎక్కువ తాగకుండా ఒక గ్లాసు ఒక 2 గంటలకి 3 గంటలకి తాగుతుండాలి. సో అలాగా మొత్తానికి వెళ్ళిన దారిలోనే వచ్చాను. చాలా కొన్ని ప్లేస్లు నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా స్నోఫాల్ ట్రెక్కింగ్ చేశాను. నేను సరిగా చూడలేదాను. ఇప్పుడు చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది. చాలా పెద్ద ప్లేస్లు, పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. Again, What do you mean again? क्या प्रॉब्लम है आपका डाउन है? Big problem. एक प्रॉब्लम है. Big problem down. Unless it's down this side. ఇది తెంగ్బుచే మానిస్టరీ. ఆల్మోస్ట్ 4000 మీటర్స్ హైయర్ ఆల్టిట్యూడ్లో ఉంది. నామ్చో బజార్ తర్వాత వస్తుందన్నమాట ఇది. నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు వెళ్ళేటప్పుడు ఈ తెంగ్బుచే మానిస్టరీ అంతా స్నోఫాల్ ఉండింది. చాలా బ్యూటిఫుల్గా ఉండింది స్నోఫాల్లో. Lying in the dark.
చూడలేకపోయాను నేను మాన్స్టరీ, ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఆ స్నోఫాల్లో చాలా చాలా బాగుండింది మాన్స్టరీ. ఆ స్నోఫాల్ లేనందుకు నేను ఇదే నా చూసింది అని అనిపించింది నాకు. Close enough. Or 262, whatever it was. Alright. One important kind note: if you start your trek early in the morning from Everest Base Camp or Gorakshep, by single stretch you can reach Namche Bazaar, which I have experienced. నేను రిటర్న్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి ఇంకా లూక్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో తెంగుచి రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3:30-4 PM అవుతుందన్నమాట మధ్యాహ్నం. యాక్చువల్గా ఆ టైంలో కనీసం 11:30కు లేదంటే 12:30కు ఆ టైంలో రీచ్ అయిపోతే నామ్చే బజార్కి సాయంత్రం కల్లా రీచ్ అవ్వచ్చు. కానీ నేను అక్కడికి వచ్చేసరికి 4 PM అవుతుంది రఫ్గా. అక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళండి, ఆల్రెడీ టైం 4 అవుతుంది కదా, చీకటి అయిపోతుందని చెప్పారు. అయినా కూడా నేను వినకుండా వెళ్ళిపోయాను. నామ్చే బజార్ కాకుండా కొంచెం ఏదైనా క్లోజ్ వరకు అయినా రీచ్ అవ్వాలన్నట్టుగా వెళ్ళిపోయాను. తెంగుచే దాటిన తర్వాత ఒక 1.5 hour 2 hours కంప్లీట్గా చీకటి అయిపోయింది. సో ఒక కొండ అయితే దిగగలిగాను, ఇంకో కొండ ఎక్కేసి వెళ్ళాలన్నమాట నామ్చే బజార్. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో కంప్లీట్గా చీకటి అయిపోయింది. వెళ్తున్నా, నా దగ్గర వెళ్తే లైట్ ఉంది కానీ దారి తెలియదు కదా ఏ దారిలో వెళ్ళాలన్నట్టుగా. సో మొత్తానికి ఒకటే దారిలో వెళ్ళిపోతున్నాను. 7:30 వరకు ట్రెక్కింగ్ చేసుకుంటే ఒక ఫారెస్ట్ లాగా ఉంది అనమాట, అందులోంచి వెళ్ళాను. మామూలుగా నేను వచ్చేటప్పుడు అలాంటి లొకేషన్లు ఏం చూడలేదు, అన్నీ కొత్త కొత్త కనపడుతున్నాయి. డెస్టినేషన్ అయితే రావట్లేదు, కనీసం ఒక లైట్ కూడా వెళ్ళట్లేదు. అలా 7:30 వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఎవరన్నా కనబడి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ అక్కడ ఒక విలేజ్ లేదు, ఒక్కరు కూడా, ఒక సౌండ్ కూడా లేదు, ఎవ్వరు లేరు. అలా కొద్దిసేపటి తర్వాత అక్కడ ఎవరో మాట్లాడుతున్నట్టుగా శబ్దం వినపడింది. ఆ మాటలు వినిపించాయి. సో నేను వెంటనే ఇంకా లిటరల్గా పరిగెట్టుకుంటూ వెళ్ళాను. అక్కడ మాటలు ఎక్కడైతే వినిపించాయో అటువైపు ఆ డైరెక్షన్లో వెళ్తే ఒక ఇద్దరు కనపడ్డారు. ఇద్దరు కుర్రోళ్ళు నామ్చే బజార్ వెళ్ళాలని అడిగాను. వాళ్ళు ఇది నామ్చే బజార్ రూట్ కాదు, మీరు ఆల్మోస్ట్ ఒక 2 గంటలు ఒక 1.5 hour ఆఫ్ ద వే టు నామ్చే బజారు, మీరు డైవర్ట్ అయిపోయి వచ్చారు అని చెప్పారనమాట. మీరు కంప్లీట్గా డైవర్ట్ అయిపోయి వచ్చారు ఇటువైపు, ఇది నామ్చే బజార్ రూట్ కాదని చెప్పారు. వాళ్ళతో మాట్లాడి కొద్దిసేపు నన్ను అక్కడ నామ్చే బజార్ దగ్గర డ్రాప్ చేస్తారా, నేను దారి తప్పాను, నాకు దారి తెలియదు అని చెప్పారు. వాళ్ళు ఓకే మామూలుగా జనరల్గా ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని దారి చెప్తున్నారు, కానీ వాళ్ళు డ్రాప్ చేయలేమంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పోర్టల్స్ అనమాట, అంటే వెయిట్ క్యారీ చేసుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో కొండకి వెళ్ళిపోయి అక్కడ గూడ్స్ని డెలివరీ చేసేటోళ్ళు అనమాట. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి రాత్రి వరకు వాళ్ళు వెయిట్ అంటే ఆల్మోస్ట్ 60 kgs 70 kgs వెయిట్ వేసుకొని కొండ ప్రాంతాలలో నడుచుకుంటూ వెళ్ళిపోయి డెలివరీ చేసేసి ఇంకా కంప్లీట్గా ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. ఫుల్ రెస్ట్ తీసుకున్నాల్సిన టైం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళతో అడిగాను ఇక్కడ ఏమైనా టీ హౌసెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు, ఇక్కడ మహా అయితే 2 ఇళ్ళు ఉంటాయి. టీ హౌస్ వెళ్ళాలంటే ఇంకొక 3 hours ట్రెక్ చేస్తే ఒక అమాడబ్లం టీ హౌస్ అని వస్తుంది, అక్కడ స్టే చేయొచ్చు అని చెప్పారు. కానీ దారి తెలీదు. ఫైనల్గా అలా రిక్వెస్ట్ చేస్తే మొత్తానికి వాళ్ళు ఒప్పుకున్నారు డ్రాప్ చేయడానికి. నామ్చే బజార్ కాదు కానీ నామ్చే బజార్ దగ్గరలో ఒక ప్లేస్కి డ్రాప్ చేస్తామని చెప్పేసి ఒప్పుకొని ఇంకా ఆల్మోస్ట్ 10:30 ఆ టైంలో ఈ హోటల్కి రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా లైట్ ఆఫ్ చేస్తున్నారు ఆ హోటల్లో, ఆ టైంకి రీచ్ అయ్యాను. మీరు కానీ ఇలా సోలో ట్రెక్ ప్లాన్ చేస్తే మ్యాక్సిమం సాయంత్రం లైట్ ఫెయిల్ అయ్యే లోపల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీచ్ అయిపోతే ఇలాంటి టెన్షన్స్ ఏముండవు, దారి తప్పడం అలాంటివి. నాకు ఆ రోజు మాత్రమే ఈ ఇన్సిడెంట్ చాలా చాలా భయపెట్టింది అసలు. సో మొత్తానికి నామ్చే బజార్కి దగ్గరలో వచ్చాను. ఇంకా ఒక జస్ట్ నౌ వీఆర్ మీటింగ్ మిస్టర్ కర్మ, హూ ఈజ్ ప్రొపరేటర్ ఆఫ్ అమాడబ్లం లాడ్జ్ అండ్ రెస్టారెంట్, విచ్ వాజ్ సో కోజీ, విచ్ వాజ్ సో గుడ్. And after 16 days of my trek, for the first time I stayed in the attached bathroom kind of property. This was so cozy. I would recommend to everyone can stay here. This is so nice, and this guy so warm and so warm welcoming. And yeah, that's it. Thank you. Yeah, all this 12 days trip is going to end in 2 days. The trip was so difficult, but it was so awesome.
It was so good. Yeah, it is getting going to end in 1 or 2 days. After reaching Kathmandu, that trip will going to end. It was so good. Yeah, right now you can see the Amadablam as well as Mount Lhotse, which are looking so close, but reaching them, we need to trek at least 7 days to go closer. Yeah, the trekking days are going to end today or tomorrow after reaching Kathmandu. నేను మామూలుగా లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ చేసే టైంలో చాలామంది వెయిట్ వేసుకొని పోర్టల్స్ వచ్చేవాళ్ళు. అంతా మామూలుగా నార్మల్గానే ఉండేది. కానీ కొంతమంది పోర్టల్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు వుడెన్ బ్యాస్కెట్ వేసుకొని వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు పోర్టర్లు అంత వెయిట్ వేసుకొని వెళ్తున్నా కూడా ఏమనిపించేది కానీ ఈ వుడెన్ బ్యాస్కెట్ వేసుకొని వచ్చేటోళ్ళ దగ్గర కొంచెం స్మెల్ వచ్చేది. ఆల్రెడీగా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుంది, అది నాసియా, వామిటింగ్, కొంచెం హెడేక్ లాగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు దగ్గరికి వచ్చేసరికి మొత్తం కడుపులో దేవేసినట్టే ఉండేది అనమాట. సో నేను అప్పటి నుంచి 1-2 రోజుల్లోనే నాకు అర్థమైపోయింది వాళ్ళు వస్తే కొంచెం ఏదో సెన్సేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. వాళ్ళు వుడెన్ బాస్కెట్ల దగ్గర రాగానే నేను వాళ్ళని దూరంగా వెళ్ళిపోయేవాడిని, అవాయిడ్ చేసేవాడిని కంప్లీట్గా. వాళ్ళు ఎవరంటే వాళ్ళు మీట్, చికెన్ ఇలాంటివి సప్లై చేసేవాళ్ళు అనమాట. అంటే పంది మాంసము, గొర్రె మాంసము, చికెను ఇలాంటివి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళ దగ్గర కొంచెం నీచ్ కొంపు ఉండేది. నేను ఆ రోజు నన్ను 2 పిల్లలు హెల్ప్ చేశారని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఈ మీటు ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు అనమాట. సో ఆ రోజు నేను రాత్రి దారి తప్పిపోయినప్పుడు ఈ మాంసాన్ని అక్కడ ఒక నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లే పోర్టల్సే నాకు హెల్ప్ చేశారనమాట. లిటరల్గా వాళ్ళు చేయి పట్టుకొని నాకు దారి చూపించుకుంటే తీసుకెళ్లారు. నేను వచ్చేటప్పుడు ఎవరినైతే అవాయిడ్ చేసుకుంటూ వచ్చానో వాళ్ళే నాకు హెల్ప్ చేశారనమాట. మనం ఎవరైతే వద్దనుకుంటున్నామో, మనం ఎవరైతే ద్వేషిస్తున్నామో వాళ్ళతో కొన్నిసార్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అది లైఫ్ లెసన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. లైఫ్ లెసన్స్ మనం ఏదన్నా లూక్లాకి ఎయిర్పోర్ట్ వెళ్ళి లూక్లో నుంచి ఫ్లైట్ పట్టుకొని ఇంకా వెళ్ళిపోవాలన్నమాట కాఠ్మండ్కి. అది టాస్క్. అది నెక్స్ట్ వీడియోలో చూస్తారని రిక్వెస్ట్.